రాష్ట్రంలో చెత్తనే కాదు రాజకీయాలను కూడా కడిగేస్తానన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. రాయలసీమలో ఫ్యాక్షనిజం లేకుండా చేశానంటూ చెప్పారు. పల్నాడు జిల్లా మాచర్లలో ఏపీ సీఎం చంద్రబాబు పర్యటించారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా శానిటేషన్ వర్కర్స్ తో కలిసి చెరువు వద్ద చంద్రబాబు చెత్త క్లీన్ చేశారు. కార్మికులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం ప్రజావేదిక బహిరంగ సభలో సీఎం మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. నుంచి చూస్తున్నాను. ఆ రోజు ఎక్కడో రాజీవ్ గాంధీని హత్య చేస్తే మాచర్లలో ఉండే రౌడీలు ముఠా నాయకులు ఇక్కడ ప్రజల ఆస్తుల్ని విధ్వంసం చేశారు. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈ మాచర్లలో ఇటీవల కాలంలో ప్రజాస్వామ్యం లేదు, ఎన్నికలు లేవు. వీళ్ళు ఎట్ట తయారంటే చరిత్రలో కొంతమంది డిక్టేటర్లు ఉంటారు. వారికి ఏ గతి అయిందో ఇక్కడ కూడా మీ ప్రవర్తన మార్చుకోకపోతే మిమ్మల్ని ప్రజాస్వామ్యం క్షమించదని మరొకసారి హెచ్చరిస్తున్నా. ఇన్ని సంవత్సరాల అనుభవం ఉండే నేను ఆత్మకూరులో బాధితులు తీసుకురావాలంటే ఇక్కడికి తీసుకురాలేక విజయవాడలో క్యాంపు పెట్టి, గుంటూరులో క్యాంపు పెట్టి, నేను రావాలంటే మా ఇంటికి ఆ రోజు తాళ్లు కట్టి రానియకుండా చేశారు. ఆ రోజే చెప్పా, నా ఇంటికి తాళ్లు కట్టారు కానీ మీ మెడకు ఉరి తాళ్లు వేసుకున్నారు, జాగ్రత్తగా ఉండమని అప్పుడే చెప్పాను. అదే జరిగింది. చాలా అరాచకాలు జరిగాయి. మున్సిపల్ ఎన్నికల్లో ఆ రోజు మన నాయకులు వస్తే వాళ్ళ మీద దాడి చేశారు. అందుకే నేను చెప్తున్నా, రాయలసీమలో ముఠాలు లేకుండా చేశాను.